హీరో నేను మొదటిసారి చూడగానే నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతున్నాడు. అప్పుడు ఒక మాంటేజ్ సాంగ్ ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు వింత చేసే మొదటిసారి మగువ కళ్ళు చెరిగిపోని ముద్రను వేసే ఏ జన్మకి తననే నేనే ఇక మరిచి మరిపోనే పోలేను తను వెళ్ళ కనులై పాదం సాగాక అనునిత్యం నాలో తపనే కనిపెడుతూ ఆకాశమే ఒక మంచులా నాతోనే నడిచేనులే ప్రతిరోజులా నా శ్వాసలో ఈ హాయి ఎంతో బాగుందిలే ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు వింతే చేసే మొదటిసారి మగువ కళ్ళు చెరిగిపోని ముద్రను వేసే పరికిణి కట్టి కవి కలము సిరానే చల్లి ప్రతి పదము నామదిలో రాసేసే కవితలెన్నో ఆరాటమేదో మొదలవుతూ మేఘమై కదిలేలే ఊహల దివినాదేలే తన ధ్యాసలో అందుతోంది అందరిదేదో ఈ క్షణమే ఎదకే తెలిసేలే కట్టుకున్న గుండెలోనే చిట్టి నగరమే పూలు జల్లి ఎదురు వెళ్ళి మనసార చెప్పనా స్వాగతమని నవ్వుతో ఒకటే మళ్ళీ రంగులు ఏడు విరిసినట్టు వింతే చేసే మొదటిసారి మగువ కళ్ళు చెరిగిపోని ముద్రను వేసే సార్ సార్ ఏంటి? ఏం లేదు సార్, రేపు ఒక మూన్ లైట్ సెటప్ కావాలి సార్. ఎందుకు? అదే సార్, మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా, అందులో అమ్మాయి మూన్ లైట్ బ్రాకప్లో అందమైన డ్రెస్లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నిలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్తో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్. అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనక నుండి దగ్గరకు వస్తున్నారు సార్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి బ్యాగ్ చాలా అందంగా చూపించాం సార్. మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్, మీద చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో, ఆహా నీ అందం మందారం, నీ సొగసు సోయగం, నడుము నయనానందం, ఐ లవ్ యూ అంటూ చెయ్యి పట్టుకుని ప్రపోజ్ చేసి హక్ చేసుకోబోతుండగా అమ్మాయి వెంటనే రియలైజ్ అయిపోయి తన చేతులు విడిపించుకొని హోట్ మన చంప మీద ఒకటి పీకింది సార్. ఓకే. ఆ అమ్మాయి తనతో ఏమన్నదంటే, చూడు నువ్వేదో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నావు అనుకున్నా కానీ ఇలా ప్రపోజ్ చేస్తావు అనుకోలేదు.
ఆకాశం నేల ఎప్పుడూ కలవు అంటూ ముందుకెళ్ళిపోయింది సార్. అది సార్ మన సీన్. గుడ్ క్యారెక్టరైజేషన్. అవును, ఈ కథకి ఈ సీన్ అవసరమా? సార్ ఈ కథకి కీలకం ఇదే సార్. వెరీ ఫీల్ గుడ్ సీన్ సార్ ఇది. అవునా? అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకోవడం అవసరమా? సార్ అయ్యో, అలా చేస్తేనే సీన్ వర్కౌట్ అవుతుంది సార్. మంచి కమర్షియల్ మూవీ అవుతుంది కదా సార్. ఈ కథకి ఆ సీన్ అవసరం, ఆ, ఆ సీన్ కి హక్ చేసుకోవడం అవసరమే. ఈ సినిమాకి నువ్వు కూడా అవసరమేగా? ఆ. అర్థమైంది సార్. చెప్పరా లక్కీ. రే, ఆ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో నీకు 10% షేర్ ఉంది కదా, ఇప్పుడు వాడిని డబ్బులు అడుగుతుంటే. సర్లేరా, వదిలే, వాడి సంగతి తర్వాత చూద్దాం. రే, వాడి సంగతి తర్వాత చూద్దాంరా. మరి నీ సంగతి ఏంట్రా? షూటింగ్కి డబ్బులు కావాలన్నావు కదరా. పోనీ మీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకురమ్మంటావా? రే, అది మా అమ్మ ఆస్తిరా. ప్రాణం పోయినా నేను దాన్ని నమ్మను. డబ్బులు నేను ఎలాగోలా అరేంజ్ చేసుకుంటానులే. బాయ్ రా. సరేరా మావా. చూడమ్మా, మీరు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మాయి అక్కడుంది. ఇక్కడ నుంచి మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి. అదేంటి సార్, నిన్న అమ్మాయిని ఇలా వచ్చి హక్ చేసుకోమని చెప్పారు. నిన్నటి సిచ్యువేషన్ వేరు, ఈ రోజు సిచ్యువేషన్ వేరు. నువ్వు చెయ్యి. అదేంటి సార్, అలా ఎలా ఫీల్ వస్తుంది? ఒరే మగుడా, మీ ఇద్దరిని గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను. నువ్వు చెయ్యవయ్యా. సరే సార్. బాగా చెయ్యాలి, బాగా చెయ్యాలమ్మా. ఓకే సార్. షాట్ బాగా రావాలి. ఓకే ఓకే. రెడీ, రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ఓకే, కట్. బాగా చేశానా? చాలా బాగా చేసావయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అదేంటయ్యా షేక్ హ్యాండ్ ఇస్తుంటే చెయ్యి దూరం పెడుతున్నావు? అంటే ఇది కూడా గ్రాఫిక్స్ లోనే కలిపేసుకోండి సార్. బొరా నువ్వు డైరెక్షన్. రైటర్ గారు, అదేంటి సార్ సీనే మార్చేశారు? ఇక్కడ మనుషులే మారిపోతున్నారు, సీన్ మారడం లెక్క. అక్క ఏం చేస్తున్నావు? గాలి తీస్తున్నా. అది చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకు తీస్తున్నావు? ఎందుకంటే ఇప్పుడు ఇందులో గాలి తీశాను కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రొడ్యూసర్ గారు నా కార్ ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నా. అప్పుడు అతన్ని మాటల్లో పెట్టి ముగ్గులకి దింపుతా. ప్లాన్ బాగానే ఉంది. ఆ కార్లో గాలి తీసుకుంటే ఇంకా బాగుండేది. నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువై నీ కార్లో గాలి నువ్వే తీసుకున్నావు. అవునా? ఛీ! అంటే ఇప్పుడు ఇంకేముంది, ఇక్కడ నాన్ సెన్స్, అక్కడ రొమాన్స్. సార్ మీ రింగ్ ఏయ్, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? షూటింగ్ స్పాట్ లో దొరికింది. ఎవరిదైనా ఆరా తీస్తే మీదని తెలిసింది. థ్యాంక్ యూ. ఉండండి ఉండండి, నేను పెడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీరెందుకు చెప్తున్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మనకి బ్రీతింగ్ తో పాటు గ్రోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. నాకు ఒక గ్రోతింగ్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇంక ఈ సినిమాతో నేను పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోతానేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాల్ మీ రాజ్. లేదు, మీరు గొప్పవాళ్ళు. మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు. గొప్పవాడిని అనుకుంటే సార్, మన అనుకుంటే రాజన్. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తిందామా? ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే.
ఐస్ క్రీమ్ లేవు. 3? 3 ఎవరికి? మీకొకటి, నాకొకటి, తనకొకటి. తనకా? అవును, అతనికి అమ్మడం తప్ప తినడం తెలీదు. పాపం ఆ ఒక్క ఐస్ క్రీమ్ డబ్బులే తనకి మిగిలేవి. దాంతోనే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. నైస్. తిను, హ్యాపీగా తిను. హ? అట్లాగేనమ్మా. తిని తిని జలుబు చేసింది ఏందా? ఏంటి నవ్వుతున్నారు? అటు చూడు. రే, నువ్వు పరువు తీసావు కదరా. నిన్ను దొంగ పడవా, తినమనిస్తే అమ్మేస్తావా? నా పరువు పోయింది కదరా. పాప, ప్లే 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 ప్లే. ఓ, ఈ వీడియో అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం ఫార్వర్డ్ చే ప్లీజ్. ఉన్న మేడం మీద బట్టలారేస్తూ కూని రాగమేదో తీసేస్తూ సూపర్ గా ఉంది కదా సాంగ్. పల్లవి పాడిందే పిల్ల. కొంచెం ఫార్వర్డ్ చేయవా ప్లీజ్. కూరలో వేసే పోపు ఎంత బాగుంది కదా. వేసేసింది. ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది. పూలలో గుచ్చే దారం నాకు. ఏంటి ఆఫ్ చేసావ్? ఇంట్రెస్ట్ లేదు.